ఇంతవరకు పాటల ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మరి గంభీరమైన ధ్వనులతో ఎంతగానో సంతోషముతో మన రక్షకుణ్ణి మన ప్రభువుని మనం ఆరాధిస్తూ వచ్చినాం. పాటల ద్వారా గణపరుస్తూ వచ్చినాము. అదే రీతిగానే తిరిగి వాక్యానుసారముగా మరి దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆత్మతో సత్యముతో మన రక్షకుణ్ణి మరి మన దేవుని మనము ఆరాధించి మహింపరుస్తూ వస్తాం. అందుకు రండి, పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి 2వ సామెయేలు గ్రంథము 9వ అధ్యాయం. ఈ వాక్య భాగం మనందరము మార్చి మరి 7 వచనాలు మనము ధ్యానిస్తూ వస్తామండి. రండి. 9వ అధ్యాయం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. కుటుంబమునకు వారు అతన్ని దావీదు నొద్దకు పిలువనంపించిరి. రాజు సీబావు నీవే కదా అని అడగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అనను. రాజు యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అడగగా సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమీయేలు కుమారుడగు మాకిరి ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమీయేలు కుమారుడగు మాకిరింట నుండి అతను రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతును అని అతను పిలిచినప్పుడు అతను చిత్తగించుము, నీ దాసుడైన నేనున్నానెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయుదు అని సెలవీయగా. దేవుని సహాయం కొరకై ఈ వాక్య భాగము అనేక పర్యాయములు మనము వింటూ వచ్చినాం, ధ్యానిస్తూ ఉన్నాం. రకరకాలుగా పెద్దలైన వారు దేవ సేవకులు కానీ అయితే ఎందుకో దేవుడి తలంపు నాకు తీసుకొస్తూ వచ్చినాడు. ఎందుకంటే విన్న వాక్యమే కదా, తెలిసిన వాక్యమే కదా అని మనం అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఆయన ప్రాణ క్రయధనము తీరక అట్లుండవలసిందే. అంటే ఆయన చెల్లిస్తూ వచ్చిన ప్రాణ క్రయధనం అనేది మనం ఎల్లప్పుడూ నిత్యము, ఏదో ఆదివారం మాత్రమే కాదు కానీ నిత్యము మనం జ్ఞాపకం చేసుకొని స్తుతించిన, ఆయనను గణపరిచిన ఇంకా మనము రుణస్థులమే. కనుక పరిశుద్ధమైన గ్రంథంలోంచి ఏదో ఒక సందర్భాన్ని, ఏదో ఒక వాక్యం మనం తీసుకొని మళ్ళీ తిరిగి మనం నెమరు వేసుకొని నిజమే ప్రభువా, మా జీవితాల్లో ఇంతగా మా యెడల మీ కృపను వెల్లడిపరుస్తూ వచ్చినావు, ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చినామని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించేవారిగా మనం ఉండాలి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, మరి స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 1వ వచనంలో, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. ఉపకారం చూపడానికి సౌలు కుటుంబం ఎవరైనా కలరా అని మరి దావీదు అడుగుతూ వచ్చినప్పుడు ఇక్కడ మరి స్పష్టంగా ఇక్కడ ఉంది. 3వ వచనం మనం ధ్యానించినట్లయితే రాజు అంటున్నాడు ఇక్కడ, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగా అప్పుడు సీబా చెప్తున్నాడు, యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేస్తూ వచ్చినాడు. అవును ప్రభా, మరి సౌలు సేవకుని నేను, మరి యోనాతానుకు పుట్టిన కుమారుడు ఒకడు ఉన్నాడు, ఆయన మరి కుంటివాడు ఈ రీతిగా ఉన్నాడని రాజుకు ఈ విషయాలన్నీ తెలియజేస్తూ వచ్చినప్పుడు ఆయన పిలుస్తురమ్మని సెలవిస్తూ వచ్చినాడు. ఆయన ఎక్కడున్నాడంట?
మరి ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనం, అతడు ఎక్కడున్నాడని రాజు అడుగగా, సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమీయేలు కుమారుడగు మాకిరి ఉన్నాడని రాజుతో అనెను. ఇక్కడ అతడు ఎక్కడున్నాడంటే మరి లోదేబారు అనేదానికి మనము చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. లోదేబారు అంటే మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే ఎంతో వెనుకబడిపోయిన గ్రామం. అక్కడ ఎడారి ప్రాంతం ఏ రీతిగా ఉంటుందో అంటే ఎడారి ప్రాంతం ఎట్లుంటుంది, కరువు ప్రాంతం, తాగటానికి సమృద్ధిగా నీళ్ళు ఉండవు, తర్వాత అన్ని అనుకూలంగా ఏది ఉండవు. మనకు అర్థమయ్యే రీతిగా చెప్పుకోవాలంటే ఒక మారుమూల గ్రామము, అక్కడ వెళ్ళటానికి కానీ ఆటోలు కానీ లేకపోతే బస్సు సౌకర్యం కానీ ఈ రీతిగా వసతులు ఏమనేవి ఉండవు అనమాట. చాలా వెనుకబడిపోయిన గ్రామం లోదేబారు అంటే ఎండిపోయిన స్థితి. అంటే అలాంటి గ్రామంలో మాకిరి ఇంట మెఫీబోషెత్ అక్కడ ఏం చేస్తున్నాడు, నివాసం ఉన్నాడు. చూసినారా, అంటే ఎక్కడో దాక్కున్నాడు. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. మరి సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మరి బహుకాలం యుద్ధం జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ ఉంది కదా, మరి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ స్పష్టంగా ఉంది. మొదటి వచనంలో, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. అంటే యుద్ధం జరుగుతూ వచ్చింది ఎన్నో సంవత్సరాలు. మరి ఆ రీతికి యుద్ధం జరుగుతూ వచ్చినప్పుడు యుద్ధంలో మరి సౌలును తర్వాత యోనాతాను వీరంతా మరణిస్తూ వచ్చినారు. వాళ్ళ కుటుంబం అంతా చెల్లాచెదరం అయిపోతూ వచ్చింది. పేరుకి మాత్రం రాజుల కుటుంబమేమే కానీ అయితే వాళ్ళు ఎక్కడ దిక్కులకోరు అయిపోతూ వచ్చినారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ వచ్చినారు. అయితే ఎక్కడో మారుమూల గ్రామంలో లోదేబార్ అనే గ్రామంలో మరి మెఫీబోషెత్ అక్కడ మాకిరింట నివాసం చేస్తున్నాడు. తన స్థితి ఇంతే అనుకున్నాడు. పేరుకు మాత్రం రాజుల కుటుంబమే కానీ రాజులకు దగ్గ జీవితము తన జీవితం లేదు. ఎవరో సహాయం చేస్తే తన సహాయం పొందేవాడిగా ఉన్నాడు. కుంటివాడు ఏ రీతిగా ఉంటాడు, ఇతరులు ఏదైనా అందేవాళ్ళన్నా ఇతర సహాయము తనకు అవసరం. అంటే అలాంటి స్థితిలో ఉన్నాడు. అయితే స్పష్టంగా దావీదు ఏమంటున్నాడు, యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో అంటే యోనాతానును బట్టి ఎవరైనా కలడా అంటున్నాడు. చూసినారా, శత్రువు కుటుంబం పట్ల ఎవరైనా దయ తలుస్తారా? మనుషులుగా మనమైతే దయ తలచలేం, సామాన్యంగా తలచలేం. అయితే దావీదు ఎంతగానో యెహోవా, దావీదు జీవితం మనకంతా తెలుసు. ఎక్కడో మరి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు ప్రేమించి ఎంతగానో జ్ఞాపం చేసుకొని పిలిచి మరి ఇశ్రాయేలు ప్రజల మీదుగా ఆ సింహాసనం మీద రాజుగా మరి పెడుతూ వచ్చినాడు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా ఎడల దయ చూపించినట్లుగా నేను కూడా సౌలు కుటుంబంలో దయ చూపించటకు అంటే ఉపకారం చూపించడానికి ఎవరైనా కలడా అని అడుగుతూ వచ్చినప్పుడు ఇక్కడ ప్రాముఖ్యం మెఫీబోషెత్ జీవితం. ఎందుకంటే ఎంతగానో ఇతరుల సహాయం చేస్తేనే తన జీవనం గడిచేదిగా ఉంది. మాకిరింటి నివాసం చేస్తున్నాడు. అయితే ఆయన కృపగల దేవుడు గనుక ఎక్కడో లోదేబారులో ఉన్న మెఫీబోషెత్తును పిలిపిస్తూ వచ్చినాడు. ఎంతగానో ఆయన భయపడిపోతూ వచ్చినాడు. మరి ఎన్నో సంవత్సరాల క్రితం మా తాతకు తర్వాత రాజుకు యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి, మా నాన్న చనిపోతూ వచ్చినాడు, మరి తిరిగి ఎక్కడో మారుమూల గ్రామంలో నన్ను కూడా వెతుక్కుంటూ వచ్చినాడు, ఏం చేస్తాడో ఏం కథో దావీదు అని మెఫీబోషెత్ ఎంతకైనా భయపడిపోయి ఉండొచ్చు. అందుకే ఇక్కడ అంటున్నాడు, రండి 6వ వచనం, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయుదువని సెలవీయగా. ఇక్కడ గమనించినారా, ఎంతగానో భయపడుతున్నాడు. ఎందు నిమిత్తం నన్ను పిలిపిస్తూ వచ్చినాడు, ఎన్నో సంవత్సరాలైంది, మరి మా తాత మరి మా నాన్న అందరూ చనిపోతూ వచ్చినారు, నా పరిస్థితి ఈ రీతిగా ఉంది, ఎక్కడో మరి లోదేబార్ మాలమూరు గ్రామంలో జీవిస్తున్న నన్ను కూడా వెతుకుతూ వచ్చినాడని మరి తనలో భయం కలిగిండొచ్చు. అయితే మరి దావీదు దగ్గరకు వచ్చినప్పుడు చిత్తగించు నీ దాసుడైన నేను
మరి ఇక్కడ ఉన్నానని చెప్తూ వచ్చినాడు. అప్పుడు దావీదు ఎంతగానో అంటున్నాడు, భయపడవద్దు, నువ్వు కోల్పోయిన దాన్నంతా, సౌలు భూమి అంతా కూడా మరి తిరిగి నీకు ఇప్పిస్తా, సదాకాలం నా బల్ల వేదని నువ్వు భోజనం చేయవలసింది ఉంది అని చెప్తూ వచ్చినాడు. తర్వాత అప్పుడు మెఫీబోషెత్ ఏమంటున్నాడు ఇక్కడ 8వ వచనం, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడను. చూసినారా, అది దేవుని ప్రేమ. ఇంక నా స్థితి ఇంతే, నా బ్రతుకు ఇంతే, ఎవరో ఒకరు సహాయం చేస్తే నా జీవనం జరిగేదిగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. తిరిగి ఎంతగానో మరి తన జీవితాన్ని మార్పు చేస్తూ వచ్చినాడు, ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది, ఇక్కడే 9వ అధ్యాయం 11వ వచనం చివరిలో ఉంది, కాగా మెఫీబోషెతు రాజు కుమారులో ఒకడైనట్టుగా రాజు బల్ల ఎద్దని భోజనము చేయుచుండి. రాజు కుమారులో ఒక్కడైనట్టుగా అంటే కలిసిపోతూ వచ్చినాడు. చూసినారా, అది దేవుని ప్రేమ. నిజంగా ఆయన, అందుకే దావీదు అన్నాడు కదా, మరి ఆయన దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఏదో కొంతకాలం కాదు, నిత్యము. అందుకే ప్రతి విషయంలో దావీదు ఆయన స్తుతిస్తూనే ఉన్నాడు, నీ కృప నిత్యముండును నిత్యముండును అని. ప్రతి విషయంలో ఆయన గణపరుస్తూనే ఉన్నాడు. అందుకే అన్నాడు కదా, మొట్టమొదటిగానే ఏమంటున్నాడు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను కూడా సౌలు కుటుంబీకులకు దయ చూపినట్లుగా ఉపకారం చేయడానికి ఎవరైనా కలరా అని అడుగుతూ వచ్చినాడు. ఎంతగానో మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. నిజంగా నా జీవితం కూడా ఇటువంటిదే. ఎక్కడో దేవుని ప్రేమకు దూరస్థలం, ఎంత మాత్రం కూడా తండ్రి అని ఒకే ఒక్క మాట, తండ్రి అని ఒక్క మాట పిలవటానికి కూడా మనము అర్హులు కాం. అయితే దేవాతి దేవుడు, పాటలో కూడా పాడుతూ వచ్చినాము కదా, ఆయన దయా సంకల్పాన్ని బట్టి, ఆయన కృపను బట్టి ఈనాడు ఆయన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం అందరం ఉన్నాం. కాబట్టి ఇక్కడ మెఫీబోషెతు జీవితము ఎంతగానో రాజు కుమారుల్లో ఒక్కడైనట్టుగా కలిసిపోతూ వచ్చినాడు. అంటే అంతగా దేవుడు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. అలాగే మరి ఇంకొక భాగం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యోహాను సువార్తలో రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతుంది. అయితే మరి ధర్మశాస్త్రం ప్రకారము మరి వ్యభిచారం చేసి పట్టబడుతూ వచ్చిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపుతూ రావాలి. అయితే వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీ పట్టబడుతూ వచ్చినప్పుడు మరి శ్రాసులు పరిచర్లు ఆమెను పట్టుకొని దేవుని దగ్గరికి, యేసుప్రభు వారి దగ్గరికి పిలుచుకొస్తూ వచ్చినప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ, ఆ గ్రామస్తులందరూ కూడా ఆమెని రాళ్ళతో కొట్టి చంపాలి అని ప్రభు ముందర నిలబెడుతూ వచ్చినారు. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆమె మోసే ధర్మశాస్త్రం ఏ రీతిగా అయితే ఉందో ఆ రీతిగా ఆమె రాళ్ళతో కొట్టి చంపబడుతూ రావాలి. ఇంకా వేరే ఆప్షన్ అక్కడ లేదు. అయితే ప్రభు అక్కడ ఆయన అంటున్నాడు, ఇక్కడ రండి 8వ అధ్యాయం 7వ వచనం, వారాయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. గమనించినారు ఇక్కడ? కరెక్ట్. అంటే దేవుడు అంటున్నాడు కరెక్టే, పాపం లేని వారు మొట్టమొదటిగా మీరు ఆమె మీద రాయి వేయండి అని ప్రభు సెలవిస్తూ వచ్చినప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఎవ్వరు కూడా ఆ పని చేయడానికి సాహసించలేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. అంటే ఎవరు కూడా అక్కడ నీతిమంతులు కాదు. అయితే అక్కడ ప్రభు మాత్రము మౌనంగా ఉన్నాడు, ఏదో నేల మీద రాస్తున్నాడు. చిన్నవారు మొదలుకొని పెద్దవారికి ఒకరు వెళ్ళిపోతూ వచ్చినారు. అప్పుడు అంటున్నాడు ప్రభువు, రండి 9వ వచనం, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయలు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు
ఆమె లేదు ప్రభువా అనెను. చూసినారా, ఎవరు నిన్ను శిక్షింపలేదమ్మని అడుగుతూ వచ్చినాడు. అయితే ప్రభు ఎంతగానో ఆమె మీద అమ్మా అని పిలుస్తూ వచ్చినాడు, ఎంతగానో దయతలుస్తూ వచ్చినాడు. నిజంగా ధర్మశాస్త్రం ప్రకారము ఆమె జీవితం అక్కడ మరి ముగిసిపోవాలి. అయితే ప్రభు ఆమె ఎడల దయతలుస్తూ వచ్చినాడు, కనికరిస్తూ వచ్చినాడు. అందుకే ఎవరు కూడా అక్కడ మనం చూసినట్లయితే శిక్షించడానికి అర్హత ఉన్నవారు అక్కడ దేవుడు మాత్రమే. అయితే ఆయన అంటున్నాడు కదా, మరి కింద వచనంలో మనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. నేను కూడా శిక్ష విధింపనమ్మా, నీవు వెళ్ళి ఇంకా పాపం చేయకు. చూడు ఎంతగా మరి ఆమె ఎడల దేవుడు దయతలుస్తూ వచ్చినాడు, ఎంతగా ఆయన కనికరాన్ని చూపిస్తూ వచ్చినాడు. అందుకే మనం దేవుని ఆరాధిస్తూ రావాలి. ఆయన కృపగల దేవుడు, దయగల దేవుడు, దయదాక్షిణ్య పూరుడు, కృపాసత్య సంపూర్ణైన దేవుడు. మరి అంతగా మానవుడి ఎడల ఆయన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. మరి ఎక్కడో లోదేబార్లో ఉన్న మెఫీబోషెతును జ్ఞాపం చేసుకొని మరి తిరిగి తన జీవితాన్ని ఎంతో మారుస్తూ వచ్చినాడు. రాజు కుమారులు ఒక్కడైనట్టుగా తన జీవితం గడుపుతూ వచ్చినాడు. సదాకాలం నా బల్లలెద్దనే భోజనం నీవు చేయవలసింది అంటూ వచ్చినాడు. అంటే తన జీవితాన్ని మారుస్తూ వచ్చినాడు. ఇక్కడ చూస్తే అక్కడ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని కూడా ఎంతగానో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. చూసినారా, దేవుని ప్రేమ అటువంటిది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రండి, మరి దావీదుడు కూడా ఆయన గొప్పతనం గురించి చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 145 అధ్యాయం, కీర్తనలు 145 అధ్యాయం, కీర్తనలు 145 అధ్యాయం 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. ఆయన కనికరం ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. అంటే ఆయన తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు, అంటే రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. మరి దావీదు అంటూ వచ్చినాడు కదా, యెహోవా నాకు దయ చూపించినట్లుగా అన్నాడు. అంటే యెహోవా ఎంతగా నా ఎడల దయ చూపిస్తూ వచ్చినాడు అని తన కనికరం అంతా తన కార్యముల మీద కనపరుస్తూ ఉన్నాడు, ఎంతగా జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. అందుకే యెహోవా అందరికీ ఉపకారి. తర్వాత దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది, ప్రేమ మరణము గలంత బలమైంది. అంటే అంతగా మరణం పొందేంతగా నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. సామాన్యంగా ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఇష్టం ఉన్నా, మరణం పెట్టేంత వరకు ఎవరు సాధించలేం, ఆ సాహసం ఎవరు చేయలేం. ఉన్న ప్రేమ కొద్ది వరకే, కొంత సమయం దాకా వెళ్తుంది, కానీ అక్కడికి స్టాప్ అయిపోతుంది, స్వార్థము ఏర్పడుతుంది. అయితే దేవుని ప్రేమ అటువంటిది కాదు, మరణం పొందేంత వరకు. చూసినారా, అది దేవుని ప్రేమ. అందుకే మన దేవుని, మన రక్షణ మనం ఎంతగానో ఆరాధిస్తూ రావాలి, ఆయన గణపరుస్తూ రావాలి. మరి ఇంతవరకు చూసుకుంటూ వచ్చినాం కదా, మన జీవితానికి వస్తాం. మన దేవుని ప్రేమ ఎరక్క మునుపు ఏ రీతిగా మన జీవితం ఉంది మనకంతా తెలిసిన వాక్య భాగమే. ఆ రీతిగా చూసుకొని మనము మన స్థితిగతులు జ్ఞాపకం చేసుకొని మన దేవుని మనం ఆరాధిస్తూ వస్తాం. ఇక్కడ చూసినట్లయితే మరి ప్రసంగి గ్రంథకర్త ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏ రీతిగా మన స్థితి ఉంది అంటే, రండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. గమనించినారా, పాపము చేయక, మరి పాపం చేయక మేలు చేయుచుండు, మరి నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. చూసినారా, ఒక్కరైనా పాపం చేయకుండా, చిన్నవాళ్ళ పిల్లలు మొదలుకొని, చిన్నవాళ్ళ పిల్లలకు మనం ఏమన్నా నేర్పించింటామా, ట్రైనింగ్ ఇచ్చింటామా? పిల్లలు కూడా అబద్ధం చెప్తారు. ఎట్లా వచ్చింది అది? అందుకే దావీదు అన్నాడు కదా కీర్తనల గ్రంథం మరి 51వ అధ్యాయం 1వ వచనంలో, అక్కడ ఏమన్నాడు, నేను పాపంలో పుట్టినవాడిని. అంటే అప్పటి నుంచే అవి స్టార్ట్ అవుతూ వచ్చినాయి అబద్ధాలు. చిన్నపిల్లలు కూడా రే అదేం తీసుకున్నావంటే లేదంటారు. అంతే. అందుకే పాపము చేయక మరి మేలు చేయు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. తర్వాత ఆదికాండం మరి 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారం అక్కడ కూడా ఉంది, మరి నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోతూ వచ్చింది. ప్రతి ఒక్కరు తనకు మనసుకు నచ్చినట్లుగా ఇష్టానుసారంగా నడుచుకుంటూ వచ్చినారు. తర్వాత అక్కడ ఆదికాండములు ఉంది, బాల్యము నుండే మన తలంపులంతా ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి అని ఉంది.
అంటే మన బాల్యం నుంచే మన తలంపులు వేరేగా ఉన్నాయి, దేవునికి నచ్చినట్లుగా లేవు. తర్వాత దేవుడు మరి ఇక్కడే ప్రసంగి గ్రంథం అనుకుంటాను ఇంకో మాటగా ఉంది, ఆ దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించను కానీ ఆయా తంత్రాలు అంటే వాళ్ళే తంత్రాలు కల్పించుకొని ఇష్టమైన మార్గం తొలుగుతూ వచ్చినారు. అంటే ఎక్కడా కూడా దేవునికి ఇష్టంగా మనుషుడు జీవించినట్లుగా లేదు, అంటే తనకు నచ్చినట్లుగా అయినప్పటికీ కూడా. రండి ఒక మాట చూసుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. స్పష్టంగా ఉంది ఇక్కడ చదువుకుంటూ వచ్చిన మాటల్లో ఏదో ఒక దాంట్లో మనం ఉంటాం. నేను అన్నింటిలో పర్ఫెక్ట్ అనేక లేదు, ఏ మనిషి మరి ఎవరు కూడా ఇక్కడ పర్ఫెక్ట్ పర్సన్ లేము. అంటే పర్ఫెక్ట్గా మన జీవితం దేవునికి ఇష్టకరంగా ఉంది అనేక లేదు. మళ్ళీ రోమిలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతులు లేడు, ఒక్కడు లేరు, ప్రతి ఒక్కడు తనకు నచ్చిన త్రోవ తొలగిపోతూ వచ్చినారు అందరూ కూడా. అందుకే ఇక్కడ అన్యాయసులు దేవుని రాజ్యానికి, అంటే దేవుని రాజ్యం మనం ఎంత మాత్రం కూడా స్వతంత్రించుకోలేం. అయినా ఇక్కడ కింద మాట అంటున్నాడు, ఇదంతా ప్రాముఖ్యము, మీలో కొందరు అట్టివారే ఉంటుంది కానీ, ఇక్కడ అంటున్నాడు కదా స్పష్టంగా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రభు నామమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి ఆయన మనం కడుగుట ద్వారా దేవుని రాజ్యానికి వారసులైతే వచ్చినాం. అందుకే ఇక్కడ అన్నాడు కదా పైన చదువుకుంటూ వచ్చిన భాగాల్లో, దేవుని రాజ్యానికి మనం ఎంత మాత్రమును అర్హులు కాం. అయితే అర్హులు కాని మనల్ని ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అంటే అంతగా దేవుడు నీ ఎడల నా ఎడల కృప చూపిస్తూ వచ్చినాడు. ఏ రీతిగా అయితే ముప్పియ భవిష్యత్తును దావీదు జ్ఞాపం చేసుకొని ఉపకారం చూపిస్తూ వచ్చినాడు, అదే రీతిగానే మరి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ప్రభు జ్ఞాపం చేసుకుని, అమ్మ నీ పాపం క్షమించబడి ఉన్నాయి, ఇక పాపం చేయొద్దని ఎంతగా ఆమెను ప్రేమిస్తూ వచ్చినాడో, అదే రీతిగానే అన్యాయస్తులము, వ్యభిచారులను, విగ్రహారీతికులము, దూషకులు, హింసకులు, హానికరం, రకరకాల మన జీవితం. అయితే ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. నిజంగా యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అంటే ఇది సామాన్యమైన మాట కాదు. యావత్ ప్రపంచమంతా కూడా ప్రభుని మరి ఆరాధిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. అలాంటి గొప్ప దేవుని మనం కూడా ఎరిగే గొప్ప భాగ్యం దొరుకుతూ వచ్చిందంటే ఇది సామాన్య విషయం కాదు. అందుకే దేవదూతులు నిత్యం ఆయన పరిశుద్ధురాన్ని కొనియాడబడుతున్నప్పటికీ కూడా మరి ఆ దూతలు ఆరాధించే ఆరాధన కన్నా నా ఆరాధన బట్టి దేవుడు ఎంతగానో సంతోషించేవాడిగా ఉన్నాడు. ఎక్కడో మారుమూల గ్రామంలో మనము బేతేల్ అనే ప్రార్థన మందిరంలో నా ప్రజలు, నా బిడ్డలు నన్ను గణపరుస్తున్నప్పుడు అని ఆయన ఎంతగానో సంతోషపడేవాడిగా ఉన్నాడు. అంటే ఆ రీతిగా మన ఆరాధన ఉండాలి, ఏదో నేర్చుకున్న మాటలను బట్టి కాదు. కానీ నిజమే ప్రభువా, నా జీవితం ఈ రీతిగా ఉంది, ఈ రీతిగా ఉన్న నన్ను ఈ రీతిగా మారుస్తూ వచ్చినా, ఇంతగా జ్ఞాపం చేసుకుంటూ వచ్చినావని మనం హృదయపూర్వకంతో ఆయన ఆరాధిస్తూ రావాలి. ఆ రీతిగా ఆరాధిస్తూ వచ్చినప్పుడే మనం ఆరాధించే ఆరాధన ఆయనకు అంగీకారంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిజంగా స్పష్టంగా ఉంది కదా, మరి మీలో కొందరు అట్టివారే ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి మరి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన ద్వారానే, ఆయన నామమును బట్టి మనము ఈ దినాన మరి సంఘముగా, సావాసముగా, దేవుని పిల్లలముగా మనం ఈ రీతికి చేరి ఉన్నాం. కాబట్టి అంత గొప్ప దేవుని మనం ఎంతగానో ఆరాధిస్తూ రావాలి, ఆయన గణపరుస్తూ రావాలి, ఆయనకు తగిన మహిమను మనం చెల్లిస్తూ రావాలి. మనకంతా తెలుసు. మరి లోకంలో ఉన్నవారు ఇహలోక సంబంధమైన దేవుతో వారు మనోతరం గుడ్డితనం కలుగజేయటం ద్వారా నిజ దేవుని ఎరక్క మరి వ్యర్థమైన వాటికి వాళ్ళు ఎంతో భక్తి కనపరుస్తూ ఉన్నారు. వ్యర్థమైన వాటితోనే మరి ఎంతగానో వాళ్ళు వాళ్ళ భక్తి వైరాగ్యాలతో వాళ్ళు ఎంతగానో ఆరాధిస్తున్నారు. మన నిజ దేవుని మనం ఎంతగా ఆరాధిస్తూ రావాలి, ఎంతగా మనము దేవుని గణపరుస్తూ రావాలి.
వ్యర్థమైనవి, మరి కళ్ళుని చూడలేని వాటికి, చెవులను వినలేని వాటికి ఎంతగా వారు ఇది చేస్తూ ఉన్నప్పుడు, ఎంతో గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టికి కూడా ఆది సంభూతుడై ఉన్న దేవుడు, మరి సృష్టి యావత్తును మాట చేత కలగజేస్తూ వచ్చిన దేవుడు, సమస్తం వాటిపైన అధికారం కలిగిన గొప్ప దేవుడు, ఆకాశం మహాకాశం పట్టజాలంటే ఒక గొప్ప దేవుడు. మనము ఆయనను ఎంతగా మనం ఆరాధిస్తూ రావాలి. కాబట్టి ఈ రీతిగా దేవుడు సెలవిస్తూ ఇచ్చిన రీతిగా మన రక్షకుని, మన దేవుని మనం ఎంతగానో మనం ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఆ రీతిగా ఆరాధించడం ద్వారా మన ప్రభు, మన రక్షకుడు ఎంతగానో సంతోషిస్తూ వస్తాడు. కాబట్టి నిజంగా మనం చూసుకున్నట్లయితే దేవుని రాజ్యానికి మనం ఎంత మాత్రం వారసులు కానే కాం. అయితే దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తూ వచ్చినాడు. రండి, ఇక్కడే కొలసీలు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం మరి 12వ వచనం మధ్య భాగంలో ఉంది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగుటకు మనల్ని పాతులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని నీవు దేవుణ్ణి బతిమాలుచున్నాను. చూసినారా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఇంకా లోకంలో చిన్న ఉద్యోగం సంపాదించాలంటే ఎన్నో ఉంటాయి. మెడికల్ టెస్ట్, ఆర్ట్ టెస్ట్, ట్రైనింగ్, ఎగ్జాము అన్నిట్లో పాస్ అయితే ఎక్కడో చోట స్టాప్ చేస్తారు. అది వచ్చిందంటే అదే ఒక గొప్ప. మరి చిన్నదానికే తాత్కాలికంగా కొన్నాళ్ళు మరి మన జీవన ఉపాధి గడపడానికి వచ్చే ఉద్యోగం కోసమే ఇన్ని పరీక్షలు ఉన్నప్పుడు మరి పరలోక రాజ్యం రావాలంటే సామాన్య విషయమా? అయితే ఆ రాజ్యాన్ని ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు నీకు నాకు. ఇక్కడ అన్నాడు కదా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు మగుటకు మనల్ని పాతులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుణ్ణి బతిమాలుకుంటున్నారా? ఎంత గొప్ప భాగ్యం. అందుకే కింద కూడా ఒక మాట ఉంది, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చినాడు. అంధకార సంబంధమైన అధికారంలో మనం ఉన్నాం, పాపం చేత పట్టబడుతూ వచ్చినాం, చీకటిలో జీవిస్తున్న నిన్ను నన్ను ఆ చీకటిలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తూ వచ్చినాడు. ఎంతో గొప్ప భాగం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. మరి ఎంతగా ప్రేమించిన మన తండ్రి మనం ఎంతగా ఆరాధిస్తూ రావాలి, ఎంతగా ఆయనను గణపరుస్తూ రావాలి. కాబట్టి ఆ అనుభవం మరి దావీదు తను చేసిన మేలులన్నీ కూడా ఏది మర్చిపోకుండా తలబోసుకుంటూ వచ్చినాడు. ఎంతగానో దేవుని స్తుతిస్తూ వచ్చినాడు తన జీవితకాలం అంతా కూడా ఎల్లప్పుడూ. అందుకన్నా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. ఎల్లప్పుడూ. ఏదో కొద్ది కాలం మనమైతే ఏదో సమయం ఉన్నప్పుడు ఆదివారం మాత్రం దేవునిలో కనబడి ఆయన ఆరాధిస్తూ అంత మాటకి కాదు. ప్రతి దినము ప్రతి క్షణము ఆయన స్తుతించేవారుగా మనం ఉండాలి. ఏ పని చేసినప్పుడు కూడా పానం చేసినా స్తుతించాలి, తర్వాత భోజనం చేసినా, ఏ పని చేసినా, ఏ ఎక్కడ ఉన్నా ప్రతి విషయంలో ఆయనను స్తుతిస్తూనే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనల్ని ఎంతగానో ముందుగా స్పష్టంగా ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చినాడు. ఆయన రాజ్యంలో నీవు నేను ఉండాలని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. మనమేంది, మన పరిస్థితి ఏంది, మన బ్రతుకేంది, మనం జీవించిన జీవితమేమి, అలాంటి నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడంటే సామాన్యమైన విషయం కాదు. లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అనుకుంటాను. అందుకే ఏ శరీరుగా దేవుని ఎదుట అసహించుకున్నట్లు జ్ఞానాలు సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న ఎరవారిని, బలహీనలైన వారిని, నీచులను, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. మరి ఎంత గొప్ప ధన్యత అంటే అది మాటలు వివరించడానికి మన జ్ఞానం చాలదు. అంతగా దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే లోకంలో ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు పొందిన వారు, ధనవంతులు, తర్వాత రకరకాలుగా ఎంతో గొప్పవారు ఉన్నారు. అయితే దేవుడు ఏ యోగ్యత లేని నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. ఏ రీతిగా అయితే మిపియో భవిష్యత్తు ఎక్కడో మరి లోదేబారులో మాకిరింటి నివాసం చేస్తున్న అతను కూడా దేవుడు పిలుస్తూ వచ్చినాడు. చూసినారా, ఇది ఇంకా నా జీవితం అంతే అనుకుంటాడు. ఇంకా పేరుకు మాత్రమే రాజుల కుటుంబం, కానీ రాజుల కుటుంబానికి తగిన జీవితము తనలో లేదు. ఇతరుల మీద ఆధారపడి జీవించే జీవితం ఉంది. అయినప్పుడు దేవుడు మర్చిపోయినాడా? ఆయన మర్చిపోయే దేవుడుగా యెహోవా దయాళుడు అని దావీదు ఎందుకన్నాడు? ఆయన దయగలిగిన దేవుడు. అందుకే ముప్పియో భవిష్యత్తును జ్ఞాపకం చేసుకొని
రాజకుమారులో ఒక్కడైనట్టుగా తన జీవితము మరి గడపడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకే జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. నిన్ను నన్ను కూడా అదే రీతిగానే ఎక్కడో ఆయన ప్రేమకు దూరస్తులం, అన్యాయస్తులము, మంచితనం లేని వారం, అలాంటి మనల్ని కూడా దేవుడు ప్రేమించి ఆయన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు అవటానికి దేవుడు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. తన కుమారి యొక్క రాజు నివాసులుగా చేస్తూ వచ్చినాడు. అంత మటుకైనా ఇంత ప్రేమ, నిజంగా ఇలాంటి ప్రేమ ఎవరు మన నెలలో చూపించలేదు. శాశ్వతమైన ప్రేమ ఇర్మీయా గ్రంథంలో ఉంది కదా ఆ రీతిగా. మరి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరు ప్రేమించగలరు ఈ ప్రేమ? అయితే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన మన కడుగుట ద్వారా ఇంత గొప్ప భాగ్యం మనకు అందరికీ దొరుకుతూ వచ్చింది. అందుకే దావీదు మరి ఆ రీతిగా దేవుని స్తుతిస్తున్నాడు. ఎల్లప్పుడూ ఆయన స్తుతించేవాడిగా ఉన్నారు. రండి ఇంకొన్ని మాటలు చూసుకొని మనము ఆరంలోనికి వెళ్తూ వస్తాం. కీర్తనల గ్రంథం, కీర్తనలు 116వ అధ్యాయంలో 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. చూసినారా, ఆయన చేసిన ఉపకారములన్నిటికీ విషయమై ప్రతీది కూడా తలబోసుకుంటున్నాడు. మరొక చోట అన్నాడు, ఆయన చేసిన ఉపకారం తలబోసుకుంటే అవి ఇసుకరేణి వల్ల లెక్కకు మించి ఉన్నాయంట. అంటే అన్ని మేలు నా పట్ల చేస్తూ వచ్చినాడని దావీదు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే అంతగా నా జీవితంలో మనం కూడా ఆ రీతిగా మరి ఆయన చేసిన ఉపకారములన్నింటినీ కూడా తలబోసుకుంటూ మన దేవునికి తగిన మహిమ మనం చెల్లిస్తూ రావాలి. ఇక్కడ అన్నాడు కదా కింద, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఎక్కడంట ఆరాధన అనేది, మరి కొన్ని డినామినేషన్లు ఏముంటాయి, అందరి తరపున ఒకరే ఆరాధన చేస్తారు. అదైతే అట్లా కాదు. వ్యక్తిగతంగా మనకు మనమే హృదయంలో నుంచి మన ప్రభువును మనము ఆరాధిస్తూ వచ్చినప్పుడు మనకు ఎంతో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. మరి సపోజ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆది కానీ సుధా కానీ, అలాగే పలానా హోటల్లో మంచి బిర్యానీ తినొచ్చామని నాకు చెప్తారు. నేను తిన్నట్లయితుందే, వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళు ఎంతో దాని రుచి చూసి తింటారు. తర్వాత తిన్న దాన్ని బట్టి వాళ్ళు తృప్తి పొందింటారు. నాకేముంటుంది, వింటాను అంతే. అయితే అదే రీతిగానే వ్యక్తిగతంగా మనము ఆరాధన చేస్తూ వచ్చినప్పుడు ఆ సంతోషం మనం అనుభవిస్తూ వస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుడు చేసిన మేలును, అందుకే ఇక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించి, అంటే సంఘముగా మనం కూడి రీతిగా ఆయన పరిశుద్ధ ఆలయంలో అందరి ఎదుట దేవుని గణపరుస్తూ వచ్చినప్పుడు మన రక్షకుడు, మన దేవుడు ఎంతగానో సంతోషించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ అనుభవం కలిగిన వారమై మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఎంతగానో హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో మనము ఆరాధిస్తూ వస్తాం. దేవుడి మాటలు దీవించును.